ఈరోజు పాలకొల్లులో ఉన్నటువంటి గౌడ సెట్టిబలిజ కళ్యాణ మండపంకి మరి ఈరోజు 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ పనులు శరవేగంగా పరిగెత్తించి పనిచేసేలాగా ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ ఈరోజు ఆ యొక్క నిర్మాణ పనుల్లో కూడా మరి యొక్క శ్రమదానం చేయడం చాలా తృప్తి ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి అన్న చంద్రబాబు నాయుడు గారి వరకు ఎప్పుడు బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దానికి ఉదాహరణే మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌడ సెట్టిబలిజ భవనం. ఆ రోజు 14, 19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గౌడ సెట్టిబలిజ భవనానికి ఆ రోజు 1,50,00,000 రూపాయలు నిధులు ఇచ్చి అందులో కొంతమేర నిధులు ఖర్చు పెట్టి మొదటి స్లాబు నిర్మాణం వరకు పనులు చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ ఒక చిల్లి గవ్వ కూడా ఈ గౌడ సెట్టిబలిజ భవనానికి సంవత్సరంలోనే ప్రారంభించి పనిచేస్తున్నామని అంటే బీసీల పట్ల ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాజంలో అత్యంత గుర్తింపు ఇస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మీకు గుర్తుకొచ్చేది మరి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక మిథున్ రెడ్డి, ఒక సుబ్బారెడ్డి, ఒక విజయసాయిరెడ్డి, వీళ్ళే గుర్తుకొస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే. అదే తెలుగుదేశం పార్టీ అంటే ఒక అచ్చెన్నాయుడు, ఒక అయ్యన్న పాత్రుడు, ఒక కళా వెంకట్రావు, ఒక యనమల రామకృష్ణుడు, ఒక పేతాని సత్యనారాయణ, ఒక కొల్లు రవీంద్ర, ఒక కేఈ కృష్ణమూర్తి, ఒక కాలవ శ్రీనివాసులు ఇట్లా గుర్తుకొస్తారు. అంటే ఈరోజు మీరే బేరీ చేయండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏ రకంగా పనిచేస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ అంటే ఏ రకంగా సామాజిక న్యాయం కోసం పనిచేస్తుంది. ఈ గౌడ సెట్టిబలిజ భవనాన్ని మరి పూర్తి చేస్తామనేటువంటి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని నిలుపుకోవడానికే ఈరోజు మొదటి సంవత్సరంలోనే ఆ 3 కోట్ల నిధులు కేటాయించాం. ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఈ పనులు పూర్తి చేసిన తర్వాత ఎవరైతే యొక్క సంఘ పెద్దలు అందరి సహకారంతో మిగిలిన పనులు కూడా మొత్తం పూర్తి చేసి ఏదైతే యొక్క పాలకొల్లు నియోజకవర్గ గౌడ సెట్టిబలిజ వర్గీయుల యొక్క చిరకాలిక కోరిక కళ ఏదైతే ఉందో అది ఈ కూటమి ప్రభుత్వంలో నెరవేర్చేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా గౌడ సెట్టిబలిజ వర్గీయులకి సేవ చేసేటువంటి అవకాశం, వాళ్ళ రుణం తెచ్చుకునేటువంటి అవకాశం నాకు కలిగినందుకు సంతోషంగా, ఆనందంగా కూడా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను.